హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గిగ్స్ విత్ రాజ్. ఫైనల్లీ ఎన్నో డేస్ నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవాలి. టాప్ స్కిల్స్ లైక్ ఎక్సెల్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, పైథాన్, మిషన్ లెర్నింగ్ అండ్ పవర్ బిఐ లాంటి టూల్స్ మీ దగ్గర షేర్ చేసుకోవాలని ఉండే ఫ్రెండ్స్. అయితే ఫైనల్లీ ఈరోజు స్టార్టెడ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకునే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డేటా అనలిస్ట్ అంటే ఏంది, వై డేటా అనలిస్ట్ ఇంపార్టెంట్, కీ టూల్స్ ఇన్ డేటా అనలిస్ట్, కెరియర్స్ ఇన్ డేటా అనలిస్ట్ అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఆన్ మై దిస్ ఛానల్. అంటే ఈ ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్న క్వశ్చన్స్కి మనం ఫస్ట్ ఆన్సర్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు వీడియో ఎండింగ్లో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నా కొత్త ఛానల్ కాబట్టి. ఫస్ట్ మనం డేటా అనలిస్ట్ అంటే ఏంది. డేటా అనలిస్ట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లుకింగ్ అట్ డేటా టు ఫైండ్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్స్. ఇట్ హెల్ప్ టు అండర్స్టాండ్ దట్ వాట్ హ్యాపెనింగ్ అండ్ మేక్ బెటర్ డిసిషన్స్. దీనికి మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు ట్రెండ్స్ ఒకటి చూసుకుంటే, ఇక్కడ అమీర్పేట్ కానీ, మేదీపట్నం, పంజాగుట్ట, అయితే ఈ స్టోర్స్లో మనము పీటర్ ఇంగ్లాండ్ కానీ, ఇండియన్ టెరైన్, అలెన్ సోలీ, ఈ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడ మనకి ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. ఇప్పుడు అమీర్పేటలో ఎక్కువ సేల్స్ అవుతున్నాయా, అయితే ఏది సేల్, అలెన్ సోలీ ఎక్కువ అవుతుందా, ఇండియన్ టెరైన్ ఎక్కువ అవుతుందా అన్నదానికి ఇవన్నీ ఒక దగ్గర మనము డేటా అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి, చేసిన ప్రాసెస్ ద్వారా మనం విజువలైజ్ చేసినప్పుడు మనము అక్కడ ఎలాంటి డిస్కౌంట్స్ అనేది పెట్టాలి, మనం పెట్టిన డిస్కౌంట్స్ ఏమన్నా యూజ్ అవుతున్నాయా అని మనం ఒకటి బెటర్ డిసిజన్స్ అనేది చేయొచ్చు. ఆ ప్యాటర్న్స్ అనేది మనకు తెలుస్తుంది. అక్కడ ట్రెండ్ ఎలా ఉంది, యూత్ ఉన్నారా, లేకుంటే ఎలా సేల్స్ అవుతున్నాయి, ఏ బ్రాండ్స్ అవుతున్నాయి అన్నదాన్ని మనం తెలుసుకొనికనే ఈ డేటా అనలిస్ట్ యొక్క రోల్ అనమాట. అయితే డేటా అనలిస్ట్ ఎందుకు ఇంపార్టెంట్, మన డేటా అనలిస్ట్లో బెటర్ డిసిజన్స్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు అమీర్పేటలో ఎక్కువ సేల్స్ అవుతున్నాయి, అది అలెన్ సోలీ కానీ, పీటర్ ఇంగ్లాండ్ కానీ ఎక్కువ సేల్స్ అవుతుంటే దానివల్ల మనము ఇంకా అక్కడ ప్రోడక్ట్ అనేది పెట్టవచ్చు. ఇంకా తర్వాత మేదీపట్నంలో ఎందుకు అవ్వట్లేదు, అక్కడ ఏమైనా ఆఫర్స్ పెట్టాలన్నా, ఈ పంజాగుట్టలో ఎందుకు అవ్వట్లేదు, అక్కడ యూత్ ఏమైనా తక్కున్నారా, అక్కడ ఏం పెడితే పోతుంది అన్నది ఒక డిసిషన్స్ అనేది తీసుకోవచ్చు. అది స్మార్ట్గా. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా ఫిక్స్ చేయొచ్చు అనమాట. అయితే ఇలా మనము విజువలైజ్ చేయడం ద్వారా మనకు టైము, మనీ కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల. అయితే మళ్ళీ దాంట్లో మనము ఏమేమి కీ టూల్స్ అనేది వాడతాం, మనము ఏమేమి వాడతాం అనేది కూడా చూద్దాం. ఇక్కడ కీ టూల్స్ ఎక్సెల్ కానీ, ఎస్క్యూఎల్, పైథాన్, మిషన్ లెర్నింగ్ అండ్ పవర్ బిఐ. ఈ పవర్ బిఐ అనేది ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్నది. ఇది మైక్రోసాఫ్ట్ బేస్డ్ది కాబట్టి పవర్ బిఐలో మనము డేటాని విజువలైజ్ చేయొచ్చు. బార్ గ్రాఫ్లో కానీ, పై చాట్లో కానీ, ఏదైనా సరే విజువలైజేషన్ చేయొచ్చు అనమాట. అయితే కెరియర్ ఎలా ఉంటుంది, మనము ఇప్పుడు నేర్చుకున్న ఈ టూల్స్ ద్వారా డేటా అనలిస్ట్ చేయొచ్చు, బిజినెస్ అనలిస్ట్ చేయొచ్చు, డేటా సైంటిస్ట్ చేయొచ్చు, ఫినాన్షియల్ అనలిస్ట్ చేయొచ్చు, పవర్ బిఐ అనలిస్ట్ చేయొచ్చు. మనం ఈ జాబ్ రోల్స్ అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దీనిలో ఎక్కడెక్కడ అనేది కూడా మీకు ఒక పిక్చర్ పెడతాను, మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇండస్ట్రీస్ మనము డేటా అనలిస్ట్కి హెల్త్ కేర్ సెక్టార్లో చేసుకోవచ్చు, ఫినాన్స్ సెక్టార్స్లో చేసుకోవచ్చు అండ్ టెక్ సెక్టార్స్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా వేరే వేరే ఇండస్ట్రీస్లో కూడా మనము డేటా అనలిస్ట్గా రిక్రూట్ చేసుకుంటారు మనకి. సో ఈ ఛానల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇప్పుడు మనం రోడ్ మ్యాప్ ఏందో చూద్దాం. అదే ఎస్క్యూఎల్ అంటే ఏంది. ఎస్క్యూఎల్ అంటే సింపుల్ లాంగ్వేజ్, మేనేజ్ చేయనికే అండ్ క్వైరింగ్ లాంగ్వేజ్. అయితే ఎస్క్యూఎల్లో డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలి, మన డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నది మొత్తం మనము దీంట్లో చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం ఎస్క్యూఎల్తో పాటు ఎక్సెల్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఎక్సెల్ కూడా దీంట్లో పివోట్ ఫంక్షన్స్ ఏమున్నాయి, అండ్ తర్వాత మనము కాలం మెజర్మెంట్స్ ఎలా చేయాలి, కాలం మెజర్మెంట్స్
VLOOKUPs, ఇవన్నీ ఎక్సెల్లో చూస్తాం ఫ్రెండ్స్. మెజారిటీ డేటా అనలిస్ట్లో ఎక్సెల్ మోస్ట్లీ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత మనకు పైథాన్లో కొన్ని లైబ్రరీస్ మనకి ఏదైతే అవసరం ఉన్నాయో డేటా అనలిస్ట్ అవి పాండాస్ కానీ, నంపై కానీ, మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాన్స్. ఇవి మనము విజువలైజ్ చేయడానికి, డేటా కలెక్ట్ చేయడానికి, రీడ్ చేయడానికి, నల్ వాల్యూస్ చేయడానికి ఇవి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మనకు స్టాటిస్టిక్స్లో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రియల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో దీనిలో ప్రాబబిలిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాబబిలిటీ కూడా మనకు చాలా అవసరం, మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ. దీంట్లో మనము స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఉంటుంది, మీన్ అంటే ఏంది, మోడ్ అంటే ఏంది, అంటే ఈ క్యాలిక్యులేషన్స్ కూడా మనము దీంట్లో చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మిషన్ లెర్నింగ్లో సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ ఫ్రెండ్స్. ఈ అన్సూపర్వైజ్డ్ అండ్ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్లో మనకి ఏమేమి కావాలి, టైప్స్ ఏమున్నాయి అనేది మొత్తం చూస్తాం ఫ్రెండ్స్ దీంట్లో కూడా. అయితే నెక్స్ట్ పవర్ బిఐ, డాక్స్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, విజువలైజేషన్స్ ఎలా చేయొచ్చు, దీనిలో విజువలైజేషన్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఫంక్షన్స్ అండ్ ఆల్సో దీంట్లో మెజర్మెంట్స్ ఎలా చేయాలి, కాలమ్స్, తర్వాత కీ ఏమ్స్ ఉన్నాయి, మనం కీ టూల్స్ ఎలా చేయాలి, స్లైసింగ్ ఎలా చేయాలి అనేది మొత్తం దీంట్లో చూస్తాం ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంటుంది, అవన్నీ మేము మీకు క్లాస్లో చెప్తాను ఫ్రెండ్స్. అయితే లాస్ట్కి మనము రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తాం. అది డేటా సెట్ అనేది కేగిల్ నుంచి తీసుకుంటాం ఫ్రెండ్స్. కేగిల్ నుంచి ఇది ఫ్రీ డేటా సెట్ అనమాట. మనం కేగిల్ నుంచి డేటా సెట్ తీసుకొని రియల్ టైం ప్రాజెక్ట్స్, మన రెజ్యూమే బిల్డింగ్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే మనకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తుంది అన్నది చూడడానికి మనము బెస్ట్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ చేపిస్తాను ఫ్రెండ్స్. ఇది నేను ఒక రోడ్ మ్యాప్ ఫ్రెండ్స్ నాది. అయితే ఇది ఏంటంటే బిగినర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఇది నేను ఒక బిగినరు ఏమీ రానోడు ఎట్లా అయితే నేర్చుకుంటాడు, ఎంత ఈజీగా ఉండాలి అన్న వేలో టీచ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది. అయితే దీంట్లో మనము అన్ని స్కిల్స్ కవర్ చేస్తాం, పైన ఏదైతే చెప్పానో అన్ని స్కిల్స్ కవర్ చేస్తాం. అది ఇండస్ట్రీ లెవెల్లో చేస్తాం. ఎంట్రీ లెవెల్ నుంచి చెప్తాను ఫ్రెండ్స్. దీంట్లో మనం ఎంట్రీ లెవెల్ నుంచి ప్రో లెవెల్ వరకు మీకు డేటా అనలిస్ట్లో ఎలాంటి మిస్ అవ్వకుండా మొత్తం దీంట్లో నేను A to Z నాకైతే ఎంతైతే నాలెడ్జ్ ఉందో మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్స్ ఏమైనా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ ద్వారా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.